బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. మోటు ఫోకస్ ఫోకస్. సరే, నువ్వు ఎన్నిసార్లు కింద నుంచి పైకి వెళ్తావో పైనుంచి కిందకు వస్తావో అన్నిసార్లు నీకు తినడానికి సమోసాలు ఇస్తాను. సమోసానా? అదిరింది. ఇప్పుడు మంచి విషయం చెప్పావు కదా, ఇక చూసుకున్న ఫోకస్. నీకు అలసటగా ఉంటే ఇక్కడే ఉండు, ఓకే? సమోసా 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 సమోసా. ఇంత వేగంగా ఎలా రాగలిగాడు? మొదటి రోజే ఇంత వేగంగా ఎవరు రాలేకపోయారే. సమోసా 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 సమోసా. మోటు, ఇది అసలు ఎలా సాధ్యం? నువ్వు అసలు ఎలా చేశావు? మాస్టర్, తను సమోసా పేరు చెబితే ఏ పనైనా చేసేస్తాడు. తను సమోసాల గురించి ఆలోచిస్తున్నాడు అంటే మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోతాడు. పైగా తనకి ఎంత శక్తి వచ్చేస్తుందంటే తను ఏదైనా సరే సాధించగలడు. ఓ, అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సమోసాలే తిని టైగర్ చాంగ్ని నువ్వు ఓడించు. కానీ మాస్టర్, ఈ పోటీ బలాల్ని సమానంగా చేసుకోవడానికి కాదు, బలాబలాలు తేల్చుకుని అతన్ని ఓడించడానికి. అప్పుడే కదా నేను పోయిన మా ఫుర్ఫురి నగర పరువుని తిరిగి తీసుకురాగలను. నువ్వు బలవంతుడివి మాత్రమే కాదు, తెలివైన వాడివి కూడా. నాకు సంతోషంగా ఉంది. ఎలాగైతే సమోసాలు చూసి నువ్వు ఏ పనైనా చేయగలవో దాన్నే ఫోకస్ అంటారు. నువ్వు సమోసాలపైన ఫోకస్ చేసి ఏ పనైనా చేయగలవు అంటే దాని అర్థం నువ్వు ఏ వస్తువుపైనైనా ఫోకస్ చేయగలవు. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. చెయ్యి పొజిషన్ ఇలాగే ఉండాలి. తిన్నగా స్ట్రైట్ గా ఉంచి దానికి ఇంకా పవర్ నివ్వు. స్ట్రాంగ్ గా ఉంచు, లూజు చెయ్యకు. అప్పుడే ఎవరైనా కొట్టినప్పుడు నువ్వు బ్లాక్ చేయగలవు. నువ్వు ఇంత సులభమైన పని కూడా చేయలేవా? నన్ను చూడు, నాకు వీటి మీద నడవడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఐడియా సజ్జి. మోటు, ఇలా చూడు, ఇక్కడ ఏముందో చూడు. మోటు, నేను చెప్పిన విషయం మర్చిపోయావా? నువ్వు ఎప్పుడైతే సమోసాల మీద ఫోకస్ చేస్తున్నావో అప్పుడే నీపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఏ పనైనా చేయగలవని. అదే పని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో కూడా చెయ్యి. గుర్తుంచుకో, ఫోకస్ అండ్ ఫెయిత్. మోటు,
నీ నాన్ చాక్స్ పైన ఫోకస్ చేయకు, బాల్ మీద ఫోకస్ చేయి. అప్పుడు నాన్ చాక్స్ వెళ్ళి బాల్కు తగులుతుంది. బాల్ మీద ఫోకస్ చేయి. బాల్ మీద ఫోకస్ చేసావంటే ఆ చిన్న బాలే నీకు ఫుట్బాల్ లా కనిపిస్తుంది. అప్పుడే నువ్వు బాగా కొట్టగలవు. సమోసాల మీద ఫోకస్ చేసినట్టు బాల్ మీద ఫోకస్ చేయి. ఇలా చూడండి, మ్యాచ్ టైంలో నువ్వే నన్ను కొట్టి ఆకాశంలోకి పంపించావు. అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు ఇదంతా నీ భ్రమేనని. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి కళ్ళ కంటూ ఉంటానులే. అయినా ఎవరికి సాధ్యం కాదు. ఒకే పంచ్తో ఎవరిని ఆకాశంలోకి పంపలేరు. మోటు నీకు భూమి గుండ్రంగా గోళంగా ఉందని చూపించాడు కదా, చూపించాడా లేదా? అదంతా నా భ్రమ, కళ. చెప్పాను కదా, నేల చెత్తగా ఉంటుంది, గోళంగా కాదు. అరే నీకు జియోగ్రఫీ నాలెడ్జి అస్సలు లేదనుకుంటా. అయితే సరే, ఈసారి నీకు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సూర్యుడు వేడిగా ఉంటాడని, చంద్రుడు చల్లగా ఉంటాడని. ఏ, మోటు ముందు నువ్వు ఈ సమోసాను తిను, అసలే ఆకలితో ఉన్నావు. ఈలోగా నేను అతనికి పెన్ను పేపరు ఇస్తాను. పైకి వెళ్ళిన తర్వాత అన్ని రాసుకురావాలి కదా. రెడీ, స్టడీ, గో. ఇది చాలా చల్లగా ఉంది. మోటుకి మాస్టర్ హిమ్ నరేష్ చాలా వేగంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని నాకు కబురు వచ్చింది. ఆ కబురు నీకంత మంచిది కాదు టైగర్ చాంగ్. మీరేమీ దిగులు పడకండి. ఆ మోటును నేను నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. ఓ నో, మళ్ళీ ఏంటిది? బయటికి తీయండి, నేను చెప్పేది వినండి. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది బాస్. తను నాకంత వివరంగా చెప్పాడు. చంద్రుడు చల్లగా ఉంటాడని, సూర్యుడు వేడిగా ఉంటాడు అని. నేను నిజంగానే చూసొచ్చాను బాస్. నేను స్వయంగా నా కళ్ళతో చూసొచ్చాను. సూర్యుడు వేడిగా ఉంటాడు, చాలా వేడిగా ఉంటాడు. ఇక చంద్రుడు చల్లగా ఉంటాడు. నా మాట వినండి బాస్. వాటితో మీరు పోరాడద్దు, ఓడిపోతారు బాస్. వాడు మీకు కూడా చంద్రుని సూర్యుని చూపిస్తాడు. వాడితో పోరాడదు బాస్. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. బాస్ వద్దు బాస్, నా మాట వినండి బాస్. వాడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అరే మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు వాడి మాటలు వింటుంటే నిజమేమో అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి నా మనుషులు మోటుని అంతం చేసేస్తారు.
వాడిక్కడికొచ్చి నిన్ను ఓడించి నా పరువు తీయడం నేనసలు సహించలేను. అర్థమయ్యిందా? కానీ మాస్టర్, నేను వాణ్ణి ఓడిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నాకు నీ మీద నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ మోటు మీద మాత్రం లేదు. ఒక చిన్న చీమ కూడా ఏనుగు చెవులో దూరిందంటే దాని ప్రాణాలు తీస్తుంది. నాకు ఈ సూర్యుడు చంద్రుడు విషయాలు విన్న తర్వాత వాడి మీద అనుమానం వస్తుంది. వాడి దగ్గర ఏవేవి శక్తులున్నాయో మనకు తెలియదు కదా. మోటు, రేపు ఉదయం నువ్వు సూర్యుడిని చూడ్డానికి ఈ భూమి మీద ఉండవు కదా. వాళ్ళేమి ఫౌల్ చేయడం లేదు. ఆ గేమే అంతా. దాన్ని డ్రాగన్ బాల్ అంటారు. దీంట్లో కాలుతోటి బాల్ కొట్టి డ్రాగన్ నోట్లోకి వెయ్యాలి. చూడు చూడు, ఎవరొచ్చారో. ఫుర్ఫురీ నగర్ టీం వచ్చింది. అదిగో అతనే వాళ్ళ కెప్టెన్. రండి ఆడుకుందాం, మ్యాచ్ పెట్టుకుందాం. పదండి, మన ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అరే, అతని పేరు మింగిలి. అతనే టైగర్ చాంగ్ తో పాటు మా ఊరికొచ్చాడు. అవును, అతనే, కానీ చాలా ప్రమాదకరమైన వాడు. పదండి, ఎక్కడికైనా వెళ్దాం. ఏంటి, భయపడిపోయావా? ఫుర్ఫురీ నగరం సూర్యులు వీరులు భయపడిపోయారా? వీరులారా, ఒక్కసారి ఇటు చూడండి. ఇదిగో ఇతని పేరే మోటు. ఇతనే టైగర్ చాంగ్ ని సవాల్ చేశాడు. సరే రండి, మీరు మీ చేతులతో గోల్ చేయండి, మేము మా కాళ్ళతో గోల్ చేస్తాం. ఏయ్, మీకు దమ్ముంటే రండి, లేదంటే ఇంటికెళ్ళి ముడుచుకుని పడుకోండి. ఇదిగో వీళ్ళని కూడా తెలుసుకోనివ్వండి. ఫుర్ఫురీ నగర్ లో ప్రజలందరూ పిరికి వాళ్ళై ఉంటారని. ఇప్పటికే చాలా మాట్లాడావు. వాడు అనవసరంగా నోరు జారుతున్నాడు. చెప్పుల స్థానం ఎప్పుడూ కాళ్ళ దగ్గరే ఉంటుందని వాటికి తెలియజేయాలి. నెత్తికెక్కనివ్వకూడదు. పదండి స్నేహితులారా, ఈ రోజు మనం కూడా గోల్ చేసి చూపిద్దాం. పదండి, ఇక మనం వెనకడుగు వేయకూడదు. ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. ఇక మేము చేతులతో గోల్ చేస్తాం, ఇక మీరు కాళ్ళతో. అరే, మీకు మా కాళ్ళే చాలా ఎక్కువ. ఓకే, స్టార్ట్ ద గేమ్. లగాయతు, గుమ్మడికాయలో గుండెరుక్కుపోయింది. ఏమీ కనపడటం లేదు. లైట్ వేయండి. మెల్లిగా లాగండి. ఇది చాలా చీటింగ్. మీరు షూట్ చేయడానికి బదులు గాయాలయ్యేలా చేస్తున్నారు. ఇది ఫౌల్. వాళ్ళని కూడా మమ్మల్ని కొట్టమను, మేము వద్దన్నావా? అరే, ఈ గేమ్ లో అన్ని అలౌడే. నా పొట్టు పగిలింది, నా నడ్డి విరిగింది, మొత్తానికి నా గుండె పగిలింది. ఇది మంచి పని కాదు. వీళ్ళు ఇలా చీటింగ్ చేస్తున్నారు కదా, వీళ్ళకు తగిన గుణపాఠం నేర్పాల్సిందే. ఇదిగో మోటు, సమోసాలు తిను, తెగ రెచ్చిపో. సరే సరే పిల్లలు, ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ పిలుస్తోంది. ఇంకొక అవకాశం. ఇంకొకట, మరో అవకాశమా? ఇన్ని దెబ్బలు తిన్నా వీడికి బుద్ధి వచ్చినట్టు లేదు.
ఇలాంటిది నేను ఒప్పుకోను. ఇప్పుడు రెండు టీముల స్కోరు సరి సమానంగా ఉంది. ఇక ఒకే ఒక నిమిషం మిగిలింది. ఎవరు గెలుస్తారో చూసేద్దాం. మనమే గెలిచాం. ఓ, అదిరింది. మోటు మోటు నువ్వు ఇలా ఎలా చేసావు? పద చెప్తాను. మనకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కదా. ఎందుకు ఇలా జరిగింది? తను ఎందుకు ఇలా చేశాడు? అసలు ఎలా చేశాడు? నేను తెలుసుకోవాల్సిందే. ఇలా ఎవరు వాడలేరు. మోటు మోటు ఏయ్ మోటు, నువ్వు ఇంత అద్భుతం ఎలా చేశావు? మేము మా గేమ్ సీక్రెట్ ని ఎవరితోనూ పంచుకోము. మరేం పర్వాలేదు బిడ్డ, నువ్వు టైగర్ చాంగ్ తో ఫైట్ చేస్తావు కదా, అప్పుడు నీ పొట్టలో రహస్యాలని బయట పెట్టిస్తాడు. ఆయన నిన్ను ఎలా కొడతాడంటే, ఎలా తుక్కు చేస్తాడంటే నేలలాగా చెత్త అయిపోతావు. అరే, నేల చపటగా కాదు, గోళంగా ఉంటుంది. కాదు, నేల చెత్తాగానే ఉంటుంది. చూడు చూడు, ఎక్కడ గోళంలా ఉంది? గోళంలా ఎక్కడుంది? అంతా చెత్తాగానే సరే, ఉంది. నువ్వే తిన్నగా వెళ్ళి తెలుసుకో, గోళంగా ఉంటుందో చపటగా ఉంటుందో. నాకు మరో స్కూల్ పెట్టడం ఇష్టం లేదు. ఫుర్ఫురి నగరంలో వాళ్ళ ఏంటిది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాస్ 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 బాస్, భూమి గుండ్రంగా ఉంది, గోళంలా ఉంది. నా కళ్ళతో నేను చూశాను, తిన్నగా వెళ్ళి చూశాను. నేను గెలాక్సీ అంతా షికారు చేసి వచ్చాను. తను కేవలం ఒకే ఒక పంచి ఇచ్చాడు. నేను విశ్వం అంతా చుట్టొచ్చేశాను. ఆ మోటు చాలా శక్తివంతుడు. వాడితో పోరాడొద్దు బాస్, వాడు మిమ్మల్ని ఓడించడానికి వచ్చాడు. ఏమిటి నీ అర్థం లేని మాటలు? గాడ్స్, వీడిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళండి. వీడి మెదడుకు కాస్త పదును పెట్టారంటే ఈ అర్థం లేని మాటలు ఆపుతాడు. బాస్, దయచేసి మోటుతో పోరాడొద్దు బాస్. వాడు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు బాస్. భూమి గుండ్రంగా గోళంగా ఉందని నాకు చెప్పాడు. మీకు కూడా చూపిస్తాడు బాస్. అతను మాస్టర్ హిమ్ నరేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అరే, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి బాస్, నా మాట వినండి. ఈ మోటు ఎవరు? నేను మీకు చెప్పాను కదా బాస్, ఫుర్ఫురి నగరంలో నా చేతుల్లో ఓడిపోయిన తర్వాత కూడా నాతో సవాల్ చేశాడు. నా గ్రామానికి వచ్చి, నా ఇంటికొచ్చి నన్ను ఓడిస్తానన్నాడు. ఆ వ్యక్తి ఇతనే. వాడు ఇక్కడ దాకా వచ్చేసాడా? పైగా మాస్టర్ హిమ్ నరేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? టైగర్ చాంగ్, నువ్వు నీ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకో. ఇక మనకి విశ్రాంతి అనేదే లేదు. వాడు నీతో పోరాడడానికి ఇంత దూరం వచ్చాడు. పైగా మాస్టర్ హిమ్ నరేష్ దగ్గరే ఉండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంటే వాడి దగ్గర ఏదో ఉందనేగా. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. నువ్వు పూర్తిగా సిద్ధపడి ఉండాలి. వాడిని ఎలాగైనా ఓడించాలి. వెళ్ళు. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు పదాలు బాగా గుర్తుంచుకో. దేన్ని చూస్తున్నావో దాని మీద ఫోకస్ ఉంచు. నీపై నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నువ్వు ఏదైనా సరే సాధించగలవు. ఎస్ మాస్టర్. ముందుగా కింద బజార్కి వెళ్ళి నీళ్లు తీసుకురా. ఈ డ్రమ్ అంతా నింపు. ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ మన ట్రైనింగ్ మొదలవుతుంది. అలాగే మాస్టర్. ఇంత కిందకి వెళ్ళాలా? పైగా నీళ్లు తీసుకుని పైకి రావాలా? ఇది జరిగే పని కాదు. కిందకైతే వెళ్ళగలను, కానీ నీళ్లు నింపుకుని పైకి ఎలా రాగలను? మాస్టర్ కావాలనే నాకింత కష్టమైన పని అప్పగించారు. ఎందుకంటే అసలు ఆయనకి నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ఇష్టమే లేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే బుద్ధితో పాటు శరీరం కూడా దృఢంగా అవ్వడం అవసరం. ఈ ఎక్సర్సైజ్ అందుకోసమే. పద, నేను నీకు తోడుంటాను. మేమందరం నీకు తోడుంటాం. నాకు కూడా నీతో పాటే ఉండాలనుంది, కానీ నీతో పాటు కిందకొస్తే మాస్టర్ గారికి వంట ఎవరు చేసి పెడతారు. అందుకే నేను డాక్టర్ జట్కా వెళ్ళి వంట చేసి పెడతాం. నేను నీతో వస్తాను మోటు, నువ్వేం దిగులు పడకు. వద్దు చింగం గారు, మీరు ఇంట్లో మిగిలిన పనులన్నీ చూసుకోండి. మొక్కలకి నీళ్లు పోయాలి, గిన్నెలన్నీ శుభ్రం చేయాలి. నేను టిమ్ టిమ్ మోటుతో పాటు వెళతాంలే. ఓకే. చాలు చాలు, ఇక నడవడం నా వల్ల కాదు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత వెళదాం. ఫోకస్ అండ్ ఫెయిత్, తాతయ్య గారు చెప్పారు కదా,
ఇప్పుడు మెట్ల మీద ఫోకస్ చేయొద్దు, నీళ్ళ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు చూసుకోండి మీరు అసలు కిందకి ఎలా వచ్చారో మీకు తెలియనే తెలీదు. ఓకే, అయితే నేను నీళ్లపైన ఫోకస్ చేస్తాను. రెడీ? నీళ్లు 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 ఎలాగోలాగా చేరుకున్నానులే. నీళ్లు కూడా నింపాను. అరే పతులు, నువ్వెక్కడున్నావు? నేనిక అస్సలు నడవలేను. నేను ఫోకస్ లో చేయలేకపోతున్నాను. నా ఫెయిత్ పోగొట్టుకున్నాను. నా కాళ్ళు నొప్పులతో విరిగిపోయేలా ఉన్నాయి. ఇక ఈ నీళ్లు నిండిన బకెట్లు. ఓ Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.